ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపే చూస్తుంది. ఎందుకంటే భారతదేశం దగ్గర అడ్వాన్స్ మిలిటరీ వెపన్స్ అని డెవలప్ అనేది చేసుకుంది. ఇదివరకు భారతదేశం ఎక్కువగా మిలిటరీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువగా ఇంపోర్ట్స్ అనేది చేసుకునేది. దీనివల్ల టెక్నాలజీ అనేది పక్క దేశం నుంచి తీసుకోవాల్సి వచ్చేది. కాకపోతే ఇప్పుడు ఇండియా ఎక్కువగా టెక్నాలజీ మీద దృష్టి పెట్టి వెపన్స్ అనేవి ప్రొడక్షన్ చేయడం మొదలుపెట్టింది. దీంతో మన దేశం వెపన్స్ అనేవి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ అనేది చేసి ఇండియా డబ్బులు అనేది సంపాదిస్తుంది. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్ పాలస్తీన్ ఈ రెండు దేశాల మధ్యలో గత 7 నెలల నుంచి గొడవలు అనేవి జరుగుతున్నాయి. అయితే మన ఇండియా దేశం మరియు ఇజ్రాయెల్ దేశం ఈ రెండు దేశాల మధ్యలో ఎప్పటి నుంచో చాలా మంచి రిలేషన్షిప్ అనేది ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశం పాలస్తీన్ దేశంతో యుద్ధం చేయడంలో చాలా బిజీగా ఉంది. దీంతో వెపన్ షార్టేజ్ అనేది వచ్చింది ఇజ్రాయెల్ దేశంలో. దీంతో ఎప్పటి నుంచో ఇండియా ఫ్రెండ్ ఉండటం వల్ల, ఇండియా అడ్వాన్స్ మిలిటరీ టెక్నాలజీ ఉండటం వల్ల భారతదేశాన్ని వెపన్స్ గురించి హెల్ప్ అడిగింది. అయితే మీకు విషయం తెలియాలి, ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ దేశం భారతదేశానికి ఎప్పుడు యుద్ధం వచ్చినా సరే ఇండియా పాకిస్తాన్ యుద్ధం అప్పుడు చాలా సహాయం అనేది చేసింది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కార్గిల్ యుద్ధంలో కూడా మన పోస్టులన్నిటిని పాకిస్తాన్ సోల్జర్స్ అనేవాళ్ళు ఆక్రమించినప్పుడు కూడా మన దేశానికి హెల్ప్ చేయడానికి ఇజ్రాయెల్ దేశం అనేది ముందుకొచ్చింది. మన దగ్గర అప్పుల్లో అడ్వాన్స్ మిలిటరీ వెపన్స్ అనేది ఉండే కాదు. కాకపోతే ఇజ్రాయెల్ దగ్గర అప్పటికే ఎక్కువగా అడ్వాన్స్ మిలిటరీ వెపన్స్ ఉండటం వల్ల వాళ్ళ వెపన్స్ అనే మనకిచ్చి అప్పుడు అటాక్ చేయడానికి చాలా ఈజీగా ఉండేలాగా ఆ వెపన్స్ అనే మనకి చాలా హెల్ప్ చేసింది వాళ్ళ టెక్నాలజీ. దీంతో మన భారతదేశం సోల్జర్స్ అందరు కలిసి విజయం అనేది సాధించారు. అప్పుడు జరిగిన యుద్ధంలో దాదాపు ఇజ్రాయెల్ దేశం దగ్గర ఉన్న బెస్ట్ వెపన్స్ అనేవి లేజర్ గైడెడ్ మిసైల్స్ ఇలాంటివి ఇచ్చి మన దేశానికి ఎంతో హెల్ప్ చేశారు. ఇది మాత్రమే కాకుండా వాళ్ళ మిలిటరీ ట్రైనర్స్ని కూడా తీసుకొచ్చి మన భారతదేశం ఒక ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇప్పించారు. దీంతో మన భారతదేశం ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి కూడా ఆ వెపన్స్ అనేవి ఎలా యూజ్ చేయాలో వాళ్ళకి అర్థమైంది. దీంతో మనం వార్ అనేది చాలా ఈజీగా గెలిచాం పాకిస్తాన్ పైన. ఇలాగా ఇజ్రాయెల్ దేశం మనకి ప్రతిసారి సపోర్ట్ అనేది చేస్తూ వచ్చింది. ప్రతి యుద్ధంలో కూడా ప్రతిసారి మన ఇండియా దేశం ఏ ఎక్విప్మెంట్ కావాలన్నా సరే కూడా, లైక్ మిలిటరీ వెపన్స్ ఇలాంటి ఎక్విప్మెంట్ కావాలన్నా సరే కూడా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ అనేది చేసుకుంటుంది. దీంతో మన దేశ సంపద మరియు డబ్బు అనేది వేరే దేశానికి వెళ్తుంది. అయితే మన ఇండియా దేశం మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ప్రకారం ఆర్మీకి సంబంధించిన ఎలాంటి మిలిటరీ వెపన్స్ అనేవి కూడా సొంతంగా తయారు చేసుకున్న విధంగా టెక్నాలజీ అనేది సైంటిస్టుల చేత డెవలప్ చేయాలనుకున్నారు. దీనివల్ల భారతదేశం మిగిలిన దేశాలతో కూడా గట్టి పోటీ అనేది ఇస్తుంది. దీంతో పాటుగా వేరే దేశాలు చిన్న కంట్రీస్, ఆ దేశాలు ఎక్కువగా టెక్నాలజీ అనేది వాళ్ళు డెవలప్ చేసుకోలేరు. దీనికోసమే మన టెక్నాలజీ ద్వారా డెవలప్ చేసిన వెపన్స్ అనేవి వేరే దేశానికి మనం అమ్మి డబ్బులు అనేవి సంపాదించవచ్చు. దీనివల్ల మన భారతదేశం జీడిపి అనేది పెరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా కావాల్సిన లేజర్ గైడెడ్ మిసైల్స్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాగా ఆర్మీ వింగ్స్ అనేవి తన సొంతంగా వెపన్స్ అనేవి డెవలప్మెంట్ అనేవి చేసుకున్నారు. దీంతో వేరే దేశాలు ఏమైనా సరే ఇండియా మీద దాడి చేయాలనుకుంటే మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ వాడి మన దేశం అనేది విజయం అనేది చాలా సునాయాసంగా సాధించగలుగుతుంది. ఇలాగా టెక్నాలజీ అనేది డెవలప్మెంట్ అనేది చేశారు. ఇది మాత్రమే కాకుండా మన భారతదేశం అడ్వాన్స్ మిలిటరీ డ్రోన్స్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేశారు. దీని ద్వారంగా డ్రోన్ టెక్నాలజీలో కూడా ముందంచెలో ఉండటానికి భారతదేశం చాలా ట్రై చేస్తుంది. భారతదేశం ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్గా ఉండే ఇజ్రాయెల్ దేశం ఎప్పటి నుంచో మన దేశం హెల్ప్ అనేది చేయాలనుకుంటుంది. దీంతో ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధం వల్ల వెపన్ షార్టేజ్ అనేది వచ్చింది. ఇది ఒక మంచి అడ్వాంటేజ్గా తీసుకొని ఇండియా వెపన్స్ అనేవి సప్లై చేయాలనుకుంటుంది. దీనివల్ల మన దేశం మిలిటరీ పవర్ వెపన్స్ అనేవి అన్ని దేశాలకి తెలుస్తుంది. అన్ని దేశాలు మన వైపు చూస్తాయి. ఎప్పటి నుంచో భారతదేశం ఇజ్రాయెల్కి హెల్ప్ చేయాలనుకున్నది కూడా తీరుతుంది. అయితే ఇజ్రాయెల్ అడిగిన ప్రకారంగానే ఇండియాలో ఉన్న అడ్వాన్స్ మిలిటరీ ఎక్విప్మెంట్ అనేది ఇజ్రాయెల్ దేశానికి పంపిద్దాం అనుకున్నారు. దీనికోసం ఆ దేశం దాకా వెళ్ళటానికి, అంత బరువున్న సామాన్లు తీసుకెళ్ళటానికి షిప్ ద్వారా ఎక్స్పోర్ట్ అనేది చేయాలనుకుంటున్నారు. దీంతో షిప్లో మొత్తం వెపన్స్ అనేవి లోడ్ చేయించి ఇజ్రాయెల్ దేశానికి దాన్ని పంపించారు. ఇలాగా కొన్ని నెలలు అనేది ఇజ్రాయెల్ దేశానికి ఆ షిప్ అనేది ట్రావెల్ చేసింది ఎక్కువ ఉన్న వెపన్స్ వేసుకొని. కాకపోతే దారి మధ్యలోనే ఆ షిప్ అనేది వెనక్కి వచ్చేయాల్సి ఉంది. ఎందుకంటే యుద్ధం కారణంగా
వేరే దేశాలనేవి భారతదేశం యొక్క వెపన్స్ అనేవి ఇజ్రాయెల్ దాకా చేరుకోనీయకుండా అడ్డుపడుతున్నాయి. దీనికోసమే మన భారతదేశం నుంచి ఇజ్రాయెల్ దేశం దాకా మనం ఫ్లైట్ ద్వారంగా వెపన్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేస్తే ఎలా ఉండిద్ది అని చెప్పి ఆలోచించారు. కాకపోతే ఎక్స్పోర్ట్ చేయటం వల్ల ఎక్కువగా ఇంధనం ఖర్చు అనేది పెరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా చాలా టైం అనేది పడుతుంది ఇజ్రాయెల్ దాకా అన్ని భారీ వెపన్స్ అనేవి వెళ్ళటానికి. దీంతో మన దేశం ఏమనుకుందంటే ఒక లాంగ్ రూట్ అనేది తీసుకుందాం అనుకుంటుంది. దీంతో షిప్ అనేది డైరెక్ట్గా ఇజ్రాయెల్ పంపిస్తుంటేనేమో వేరే దేశాలు అనేవి అడ్డుపడుతుంది ఇజ్రాయెల్ దేశానికి వెపన్స్ అనే అందకుండా. దీనివల్ల షార్టేజ్ వల్ల యుద్ధం అనేది ఇజ్రాయెల్ ఓడిపోవాలనుకుంటుంది. కాకపోతే మన భారతదేశం ఒక లాంగ్ రూట్ అనేది తీసుకున్నారు. దీంతో ఆఫ్రికా దేశం మొత్తం చుట్టూ తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలనుకున్నారు. దీనికోసం ఎన్నో నెలల సమయం అనేది పడుతుంది. దీంతో షిప్ అనేది అట్నుంచే పోనిద్దాం సేఫ్ రూట్ అని చెప్పేసి అటువైపు నుంచే పోనిచ్చారు. ఇలాగా కొన్ని రోజులు అనేవి షిప్ అనేది ట్రావెల్ చేసిన దాని తర్వాత భారతదేశం ఒక ఓడ క్లియరెన్స్ కోసం స్పెయిన్ దేశంలో ఆగాల్సి వచ్చింది. దీంతో అక్కడున్న మిలిటరీ ఆఫీసర్స్ దీని లోపల ఏం తీసుకెళ్తున్నారని చెప్పేసి లోపల ఉన్న షిప్ వాళ్ళని అడిగారు. దీంతో షిప్ వాళ్ళు మేము మీకు ఎక్కువ సమాచారం అనేది ఎక్కువ ఇవ్వలేం, కాకపోతే దీనిలో భారతదేశం ఒక అడ్వాన్స్ మిలిటరీ వెపన్స్ అనేవి తీసుకువెళ్తున్నాం, దీంతో ఇజ్రాయెల్ దేశానికి హెల్ప్ అవుతుందని చెప్పేసి స్పెయిన్ దేశం ముందుగానే ఇజ్రాయెల్ దేశానికి వెపన్స్ వెళ్లకుండా ఆపుదాం అనుకుంది. దీంతో ఇజ్రాయెల్ దేశానికి వెపన్స్ వెళ్ళనీయకుండా ఆపారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇజ్రాయెల్ దేశం జర్మనీ దేశం కూడా వెపన్ షార్టేజ్ ఉండటం వల్ల వెపన్ అనేది సప్లై చేయమన్నారు. దీంతో ఆ జర్మనీ షిప్ కూడా వెపన్ సప్లై చేయడానికి ఒక షిప్లో వచ్చింది. ఇక్కడ కూడా స్పెయిన్ దేశం అనేది వాళ్ళని ఆపేసింది. నిజానికి ఇలాగా ఎందుకు చేస్తున్నారు? సెకండ్ వరల్డ్ వార్ టైంలో కూడా స్పెయిన్ దేశం ఏ దేశం వైపు కూడా నించోలేదు. ఎందుకంటే ఆ దేశం ఒక రూల్స్ అనేవి అలా ఉన్నాయి. వాళ్ళ లా అండ్ ఆర్డర్ ప్రకారం ఏ యుద్ధం జరుగుతున్నా సరే కూడా ఏ దేశానికి సపోర్ట్ చేయకుండా అది న్యూట్రల్గా అనేది ఉంటుంది. దీంతో ఇది పాలస్తీన్ దేశం ఒకరికి చాలా అడ్వాంటేజ్గా మారింది. వాళ్ళు యుద్ధం అనేది గెలవటానికి ఎక్కువ పాసిబిలిటీ ఛాన్సెస్ అనేవి పెరిగినాయి. అయితే ఇజ్రాయెల్ దేశానికి ప్రతిసారి ఇలా అడ్డుకోవటం వల్ల ఇజ్రాయెల్ వరకు చేరాల్సిన వెపన్స్ అనేవి మధ్యలోనే ఆగిపోతుంది. ఇండియాకి మరియు స్పెయిన్ దేశానికి కూడా మంచి రిలేషన్షిప్ అనేది ఉంది. అయితే ఇలా ఎందుకు స్పెయిన్ దేశం అనేది ప్రతిసారి చేస్తుందని చెప్పేసి ఇజ్రాయెల్ దేశం చాలా కోపంగా ఉంది స్పెయిన్ దేశం పైన. ఎప్పుడు వెపన్స్ వచ్చినా సరే కూడా స్పెయిన్ దేశం అనేది ఆపిస్తుంది. నిజానికి స్పెయిన్ దేశం యూరోప్ దేశం అన్నిటికంటే చాలా భిన్నంగా ఉంటుంది వాళ్ళ రూల్స్ అనేవి. స్పెయిన్ దేశం గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియచేయండి. ఇజ్రాయెల్ దేశం ఈ వార్ అనేది గెలుస్తుంది అయితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. దీనివల్ల ఛానల్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.